Hello all and welcome to Movie Monkey. Review of They Call Him OG, starring by Pawan Kalyan Garu, Priyanka Arul Mohan, Imran Hashmi in the lead roles. Written and directed by Sujit. And present ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది గైస్, నాకైతే నచ్చింది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే సత్యదాదా అనే వ్యక్తి యొక్క పోర్ట్లోకి ఒక కంటైనర్ అయితే వస్తుంది. సో ఆ కంటైనర్ కోసం కొంతమంది వెతుకుతూ ఉంటారు. మరి అందులో ఏముంది? అండ్ చాలా ఇయర్స్ బ్యాక్ అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఓజీ మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చింది? సో మొత్తానికి ఏం జరిగింది ఇదంతా మీరు మూవీలోనే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క రన్ టైం అయితే మనకి టోటల్గా 2 hours 54 minutes వరకు ఉంటుంది. ముందుగా మూవీ యొక్క పాజిటివ్స్ విషయానికి వస్తే స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ గారి టైటిల్ కార్డ్ అయితే చాలా బాగుంది. లిటరలీ తమన్ గారి బీజిఎంకి అండ్ ఆ టైటిల్ కార్డ్కి గూస్ బంప్స్ అయితే వచ్చాయి. అండ్ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే తోపున్నాయి. ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి అవతారంలో చూడలేదు. మూవీ స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ సీన్ అండ్ ఇంటర్వెల్ సీన్స్ అయితే హైలైట్గా ఉన్నాయి. ఇంకా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అయితే బాగుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారికి మంచి ఎలివేషన్స్ అయితే పడ్డాయి. సెకండ్ హాఫ్లో పోలీస్ స్టేషన్ సీన్ కూడా చాలా బాగుంది. అండ్ ఓజీ ఇంకా సాహో సినిమాటిక్ యూనివర్స్ గురించి ఒక చిన్న కనెక్షన్ ఉన్న సీన్ అయితే పెట్టారు, అదైతే బాగుంది. అఫ్ కోర్స్ ఆ సీన్ అయితే చాలా తక్కువ సేపే ఉంటుంది, బట్ మంచి హై అయితే ఇచ్చింది. బట్ మరీ సోషల్ మీడియాలో ట్రెండ్ అయినట్టు సినిమాటిక్ యూనివర్స్ కి అంత కనెక్షన్ అయితే పెట్టలేదు. స్క్రీన్ ప్లే అయితే దాదాపు ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. మూవీ లెట్ డౌన్ అవుతున్న ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఎంగేజ్ చేశారు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే మూవీ స్టోరీ కొంచెం రొటీన్ గానే ఉన్నట్టు అనిపించింది. ఇంకా హీరో అండ్ హీరోయిన్ యొక్క కెమిస్ట్రీ కొంచెం సేపే ఉండడం వల్ల మరీ అంతగా వర్క్ అయినట్టు అయితే అనిపించలేదు. అండ్ విలన్ క్యారెక్టర్ కి స్టార్టింగ్ నుండి ఎలివేషన్స్ ఇస్తూ క్లైమాక్స్ కి వచ్చేసరికి విలన్ రోల్ అయితే వీక్ గా చూపించారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా ఉంది. ఆయన లుక్స్ ఇంకా స్వాగ్ అంతా పర్ఫెక్ట్ గా సూట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు అన్ని మూవీస్ లో కన్నా ఈ మూవీలో కొంచెం కొత్తగా కనిపించారు. ప్రియాంక మోహన్ గారి రోల్ అయితే డీసెంట్ గా అనిపించింది. ఈ మూవీలో తను ఎక్కువగా ఉండదు, బట్ ఉన్నంతలో బాగానే చేసింది. అండ్ ఇమ్రాన్ హష్మి గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది అనిపించింది. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ గారు, శ్రియా రెడ్డి గారు అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ రోల్స్ లో వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. అండ్ మూవీలో సాంగ్స్ కూడా బాగున్నాయి. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే, మూవీలో అంతగా ఎలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ అయితే లేదు కాబట్టి ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. బట్ మూవీలో వైలెన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో వైలెన్స్ ఎక్కువగా ఉన్నా పర్లేదు, ఫ్యామిలీతో వెళ్తామంటే వెళ్ళొచ్చు. ఫైనల్గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3.3 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.